హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ కృష్ణవేణి. వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు 9. ఈరోజు వడియాలతో కూర ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా బాండీ పెట్టి కొంచెం నూనె వేసి వేడెక్కిన తర్వాత ముందుగా వడియాలు, మినప వడియాలు అన్నమాట. ఇవి మనం సమ్మర్లో పెట్టుకొని నిల్వ చేసుకుంటాము. ఈ మామూలుగా మనం పప్పులోకి, సాంబార్లోకి ఇలా వడియాలు వేయించి పక్కన పెట్టుకుంటాము. అలా కాకుండా ఈ మినపొడియాలతో కూర కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ వడియాలతో పాలు పోసి కూర ఎలా వండాలో, వడియాలతో పాలకూర ఎలా చేసుకోవాలో చూద్దాము. వడియాలు వేయించి పక్కన పెట్టుకొని ఈలోపు మనం ఉల్లిపాయలు సన్నగా ముక్కలు కోసి 4 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు ముక్కలు కోసి పచ్చిమిరపకాయ, కరివేపాకు అది కోసి పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. వడియాలు వేయించిన మిగిలిన నూనెలో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి తాలింపు వేసి ఆ గింజలు వేడెక్కిన తర్వాత ఆ పప్పులు ఎర్రగా కాలిన తర్వాత దీంట్లో మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇది వేసి వేయించుకోవాలన్నమాట. ముక్కలు వేసేసి దీంట్లో మనం పసుపు, ఉప్పు వేసి వేయించుకోవాలి. వీటిని ఉల్లిపాయ ఎర్రగా వేగే వరకు మనం స్విమ్లో పెట్టి వీటిని వేయించుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపును, దానికి సరిపడంత ఉప్పు వేసి వీటిని చిన్న శాఖలో వేయించుకోవాలి. ఇదిగోండి, కాసేపు ఉంటే ఉల్లిపాయలు అలా వేగుతాయి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న వడియాలు ఉంటాయి కదా, ఈ వడియాలని దీంట్లో వేసుకోవాలి. ఆ ఉల్లిపాయలకి తగినన్ని, మరి ఎక్కువ వేసుకున్నా బాగోవు. ఆ ఉల్లిపాయలకి తగినన్ని వేసుకోవాలి. ఇలా వడియాలు వేసుకొని దీంట్లో మళ్ళీ ఇప్పుడు మనం ఉప్పు, కారం వేసుకోవాలన్నమాట. ఇందాక ఉప్పు వేసాం కదా, కొంచెం చాలకపోతే మళ్ళీ టేస్ట్ చూసుకొని దానికి సరిపడినంత ఉప్పు, సరిపడినంత కారము వేసుకోవాలి. ఇప్పుడు వేసి ఇది కలుపుకొని ఇప్పుడు దీంట్లో మనం పాలు పోసుకోవాలి. 1 కప్పు పాలు పోసుకోండి. కొంచెం ఎక్కువే పాలు పడతాయి, ఎందుకంటే ఈ వడియాలు పీల్చేస్తాయి కదా, అందుకని కొంచెం పాలు ఎక్కువే పోసుకోవాలి. ఫస్ట్ పోసినప్పుడు పాలుగా ఉంటుంది, మళ్ళీ అన్నీ పీల్చేసుకొని చిక్కగా అయిపోతుంది. అలా దానికి సరిపడినన్ని పాలు పోసుకోండి. ఇలా పాలు పోసుకొని తీసేసుకుంటామే, కూర రెడీ అయిపోయినట్లేనమాట. ఇది వడియాలతో పాలకూర. అన్నంలోకి, చపాతీలోకి అన్నిట్లోకి మంచి టేస్ట్గా ఉంటుంది. ఇది మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ఎప్పుడు కూరగాయలు లేవన్నప్పుడు నిమిషాల్లో ఈ కూర రెడీ చేసేసుకోవచ్చు. రైస్లోకైనా, చపాతీలోకైనా, దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది ఇది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా ఈ కూరని వండి చూసి, రుచి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్